మరి ఇవ్వాలి. హరీష్ రావు గారి షెడ్యూల్ అడుగుతున్నప్పుడు మరి రాహుల్ గాంధీ గారు కూడా 52 రోజులు, చాలా మంచి ప్రశ్న వేశారు, ధన్యవాదాలు. రాహుల్ గాంధీ గారు 52 రోజులు ఈ దేశ ప్రజలకు తెలియకుండా ఒక రహస్య ప్రదేశానికి పోయారు. ఏ క్షుద్ర పూజల గురించి పోయారు? ఆన్ రికార్డ్ ఉంది ఇది. ఆయన ట్వీట్ చేస్తూ నేను వెళ్ళిపోతున్నా అని చెప్తారు, 52 రోజుల తర్వాత మళ్ళీ వస్తారు. మరి ఆయన ఎక్కడ పోయారు? ఎవరిని కలిశారు? నిత్యానంద స్వామిని కలిశారా కైలాస దేశంలో? లేకపోతే ఇంకెక్కడన్నా పోయారా? లేకపోతే ఇంకెక్కడన్నా పోయి మరి వీళ్ళందరికన్నా సూపర్ తాంత్రిక విద్యలున్న వ్యక్తి దగ్గరికి పోయి వీళ్ళు ఈ దేశం నాశనం కావాలని అనుకున్నారా ఆయన? దాని మీద కాంగ్రెస్ నాయకులు చెప్పాలి. మరి మిగతా వాళ్ళ హరీష్ రావు గారి ప్రైవసీని మీరు బ్రీచ్ చేసి ఆయన వ్యక్తిగత స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేసినప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా వ్యక్తిగతంగా ఎన్నోసార్లు స్విచ్ ఆఫ్ చేసుకొని నేను ఎక్కడ పోతున్నాను దయచేసి నడకండి, ఇది నా ప్రైవసీ, ఇది నా వ్యక్తిగతం అని చెప్పి పోయారు కదా. మరి దాని గురించి కూడా మాట్లాడాలి. సోనియా గాంధీ గారి వ్యక్తిగతం గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది. రేవంత్ రెడ్డి గారు మధ్యరాత్రి 12 గంటలకు గృహప్రవేశం చేశారు కదా, దాన్ని గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది. 200 కోట్ల ప్రజాధనంతో కట్టిన బిల్డింగులో మా అందరికీ తెలియకుండా, మమ్మల్ని కూడా పిలవాలిగా, మరి మా అందరికీ ఇన్విటేషన్ లేకుండా మమ్మల్ని అందరినీ పిలవకుండా మా డబ్బుతోని మా ట్యాక్సీతోని కట్టిన ఒక ముఖ్యమంత్రి గృహంలో, స్వగృహంలో ఒకటి ఉండంగానే ఆల్రెడీ ఆ గృహంలోకి మమ్మల్ని అందరినీ పిలవకుండా, తెలంగాణ పిల్లలకు తెలియకుండా, లైవ్ టెలికాస్ట్ ఇవ్వకుండానే మరి గృహప్రవేశం చేశారు. మరి అది కూడా తప్పే కదా. అప్పుడు ఏ మంత్రి కూడా వచ్చాడో మాకేం తెలుసు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారో మాకేం తెలుసు. వీటి మీద కూడా చర్చ జరగాలి, తప్పకుండా జరగాలి. హరీష్ రావు గారి వ్యక్తిగత స్వేచ్ఛను హరించే ప్రయత్నం జరిగినప్పుడు ఆయన ఏ దేవుళ్ళని నమ్ముతాడో, ఆయన ఏ దేవుళ్లకు ఏ విధంగా మొక్కుతారు, ఏ పూజలు చేశారన్న వ్యక్తిగత స్వేచ్ఛను హరించినప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా 52 రోజులు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఎట్లా పోయిండు? రేవంత్ రెడ్డి గారు మధ్యరాత్రి 12 గంటలకు ప్రజాధనంతో కట్టిన బిల్డింగ్లోకి పోయి గృహప్రవేశం చేశారు కదా సతీ సమేతంగా. దాని మీద కూడా చర్చ జరగాలి, అబ్సల్యూట్లీ చర్చ జరగాలి. బికాజ్ ఇట్ ఈస్ బిల్ట్ విత్ పబ్లిక్ మనీ. Absolutely. Telangana people deserve to know the truth.